ప్రణీత్ హనుమంత్ అనేటోడు యూట్యూబ్ లా మందిని ఎక్కిరించుకుంటా పైశాచిక ట్రోలింగ్ వీడియోలు చేస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువ ఉండేటోళ్ళకి తెలిసే ఉంటది ఆ శాల్తి. మొన్న తండ్రి బిడ్డల సంబంధం మీద చెప్పరా అని తీర్లా మాట్లాడి జైల్లకు పోయింది. ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలా ఆ ప్రణీత్ అనేటోనికి డార్క్ కామెడీ అని బూతులు మాట్లాడే కాదు, డ్రగ్స్ తినే అలవాటు కూడా ఉందని తేలిందట. పండిత పుత్ర పరమసుంట అన్నట్టే ఉన్నాడు ఈ ప్రణీత్ హనుమంత్ అనేటోడు. తండ్రేమో ఐఏఎస్ ఆఫీసరు, అన్నేమో సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సరు. మరి మసిబట్టం ఒక పైనకి ఏమైందో ఏందో గానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతో మంచి కంటెంట్ ఇవ్వచ్చు. అవన్నీ ఇడిచిపెట్టి నలుగురు చీకిపోయిన పానీ పాటాలని చిల్లరగాలని ఆన్లైన్ లో జమ చేసుకుని సినిమాల సీన్లకు సోషల్ మీడియాలో రీళ్లకు రియాక్షన్ వీడియోలు డార్క్ కామెడీ కామెంట్లు అనుకుంటా ట్రోలింగ్ చేసి అదే పెద్ద అచీవ్మెంట్ లెక్క ఫీల్ అయ్యిండు. ప్రతి సీన్ లో భూతార్థాలు తీసి ఆళ్ళు వాళ్ళ సుపనాతి గ్యాంగ్ అంత పెద్ద మేధావు లెక్క ఫీల్ అయ్యారు. గట్లే మన తండ్రి బిడ్డల వీడియో మీద నీచమైన కామెంట్ చేసి ఇప్పుడు జైల్లో పడ్డాడు. అదే కేసులో ఎంక్వైరీ చేస్తుంటే ఈ సిపాయి శీత్వ మాటలు మాట్లాడే కాదు గంజాయి కూడా కొడుతున్నట్టు కూడా తేలిందట. అగో మత్తు పదార్థాల చట్టం కింద కూడా ఈ ఫాల్త్ గారి మీద కేసు రాసిరట. ఇది ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి మందికి నీతులు చెప్పుకుంటూ వీడియోలు తీస్తాడు. నేను మంచిగానే అన్నా కానీ చూసేటోళ్ళే బిత్తిరోళ్ళు, వాళ్ళకే ఏం అర్థం కాలే అన్నట్టు మేధావి పోజులు కొట్టిండు. ముఖ్యంగా ఈ సొంటోళ్ళు అట్లా వీడియోలు చేసిరంటే తప్పు వాళ్ళదే కాదు, అవి చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళది కూడా. సోషల్ మీడియాని జాగ్రత్త వాడితేనే అందరికి మంచిగా అవుతుంది, లేదంటే ఇగో ఇట్లా కాటేస్తుంది, జాగ్రత్త. చల్లగా చిల్లైదామని చాలా మంది బీర్లు తాగుతుంటారు. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా దోస్తులు కలిసినా దావత్ ఇచ్చినా ఏమైనా కూడా బీర్ తాగుడు కామన్ అయిపోయింది. గట్లనే బీర్ తాగుదామని ఓగాడ ముగ్గురు దోస్తులు వైన్స్లకు పోయిర్రు. ఆ టెన్క ఆ బీరుని చూసి బిత్తర పోయిండ్రట. ఎందుకన్నది మీరే చూడుర్రి. ఊరిని తాగేదే ఇంత నిమ్మలమయ్యేందుకు అసలు బీర్ తాగబోతే బిల్కుల్ మనశాంతి లేకుండా అయిందిగా వీళ్ళకు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం కాడున్న శ్రీ సారలమయసమ్మ వైన్స్ లా బీర్లు కొనుక్కొని తాగుదామని పారాబాయ్ అని పోయిరు ముగ్గురు దోస్తులు. ఇక బీర్లు కొన్నాక అందులో బీర్ల సిగరెట్లు కనిపించే వరకలా బీర్ పోయిరట. ఇదేందన్నా బీర్ సీసాల సిగరెట్లు అని అడిగితే మామూలు ఏం చేయమంటారు అని ఉల్టా ఆళ్లే ఫైరయ్యారట. గింత అన్యాయం ఉంటదా? రాష్ట్రానికి పన్నులు కడుతున్న మా తాగేటోళ్ళ పానాలకే రక్షణ లేకుంటే ఈ సర్కార్లు ఎట్లా నడుస్తాయి? మేము మంచి కూడా తాగుతున్నాయి కదా, సర్కారుకు ఆమ్దాన్ వస్తుంది. అసలు మా ఆరోగ్యాలంటే లెక్కలేదా? సిగరెట్లు వచ్చేందుకు సిగరెట్ డబ్బానా, బీడి సీసాల సిగరెట్లు ఏంది అని బాగా గరమయ్యారు. అయినా వైన్స్ వాళ్ళు అయితే కలపరు. ఇక ఏం చేసినా ఫ్యాక్టరీలో తయారయ్యే కానే అయి ఉంటది, లేదంటే వైన్స్ లో ఎవడన్నా చీత్వగాళ్ళన్నా కలపాలి. పాపం తాగపోయినా కూడా పాన విధార్థం కూడా లేకుండా అయిందిగా బ్రదర్స్ కు. చూడండి సిగరెట్ ముక్కలు, ఇది వచ్చేసి నారాయణపూర్లో జరుగుతుంది. ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారు. వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీన్ని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా, తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. ఇది ఇలాంటి వైన్స్ లను తక్షణమే మూసేయాలా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆబ్కారీ వ్యవస్థ స్పందించాలా, ఆబ్కారీ వ్యవస్థ స్పందించాలా.